So in this video we learn how to write a C program, okay, to print the reverse of a number, printing the reverse of a number. So that means, so keyboard nunchi user for example 145 enter cheste, so output must be reverse is 541 రావాలి, reverse is 541. సో మనకి ప్రోగ్రాంలో మెయిన్గా మనము ఒక ఇన్పుట్ వేరియబుల్ తీసుకోవాలి, ఓకే, అండ్ అవుట్పుట్ వేరియబుల్ రివర్స్ తీసుకోవాలి, అండ్ ఒక ఎక్స్ట్రా వేరియబుల్ ఆర్ అనేది అవసరం అవుతుంది. అలాగే ఇందులో మనము మెయిన్గా మాడ్యులస్ ఆపరేటర్ని యూజ్ చేయబోతున్నాం, అలాగే వైల్ లూప్ కూడా యూజ్ చేస్తాం. ఓకే, సో లెట్స్ డిస్కస్ ఇన్ టర్బో C++. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ ది హ్యాష్ ఇంక్లూడ్ స్టేట్మెంట్స్, నెక్స్ట్ రైట్ ది మెయిన్ ఫంక్షన్. ఓకే, సో ఒక ఇన్పుట్ వేరియబుల్ అవసరం అవుతుంది n కదా, అలాగే రివర్స్ అవుట్పుట్ వేరియబుల్. సో రివర్స్కి ముందు మీరు 0 ఇచ్చేసేయండి వాల్యూ, నేను చెప్తాను ఎందుకు ఇవ్వాలో అది. నెక్స్ట్ ఎక్స్ట్రా వేరియబుల్ ఏంటి, మనకు ఆర్ కూడా అవసరం అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ క్లియర్ స్క్రీన్ ఫంక్షన్ రాసేసేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇన్పుట్ని రీడ్ చేయండి యూజర్ దగ్గర నుంచి కదా. సో ఎంటర్ ది వాల్యూ ఆఫ్ n, ఎంటర్ ది వాల్యూ ఆఫ్ n. సో ఎలా రీడ్ చేయాలి, మనము కీబోర్డ్ నుంచి రీడ్ చేయాలి. సో కీబోర్డ్ నుంచి రీడ్ చేయాలంటే వీ హ్యావ్ టు యూజ్ ది scanf ఫంక్షన్. సో scanf %d, అడ్రస్ ఆఫ్ n. సో ఇక్కడతో మనకు ఇన్పుట్ని రీడ్ చేసాము. ఇప్పుడు మెయిన్ లాజిక్ రాసుకోవాలి, వైల్ లూప్. సో ఇందులో మనం కండిషన్ ఏం రాస్తామంటే వైల్ n గ్రేటర్ దాన్ 0. సో నేను తర్వాత మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి రాసిన తర్వాత. ఓకే, సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ r ఈజ్ ఈక్వల్ టు n మాడ్యులస్ 10 అండ్ రివర్స్ ఈజ్ ఈక్వల్ టు రివర్స్ ఇంటూ 10 ప్లస్ r అండ్ n ఈజ్ ఈక్వల్ టు n బై 10. ఓకే, సో ఎగ్జాంపుల్ తీసుకొని నేను మీకు ఈ వైల్ లూప్ని ట్రేస్ చేసి చూపిస్తాను. ఓకే, సో సీ ద వైల్ లూప్ హియర్, అండ్ మనకు 3 వేరియబుల్స్ ఉన్నాయి కదా, ఆర్, రివర్స్, n. సో ఫర్ ఎగ్జాంపుల్ n వాల్యూ వచ్చేసి మనము 328 తీసుకుందాం, 328, అండ్ రివర్స్ వాల్యూ ఇనీషియల్గా మనము 0 తీసుకున్నాం. ఓకే, సో నౌ స్టార్ట్ ది వైల్ లూప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ ద కండిషన్. సో 328, n value is 328 greater than 0. Okay, that is true or false. So condition is true. True kabatti enter into the while loop. See the first statement, r is equal to n modulus 10. So n value enta manaku 328 kada. So 328 ni 10 తో డివైడ్ చేయండి. మనకు మాడ్యులస్ అంటే ఇక్కడ రిమైండర్ కావాలి. ఓకే, సో 1032s 320. So remainder is 8. Remainder is 8. So give that 8 to r. Okay, so r will get the value 8. Next చూడండి, ఇక్కడ రివర్స్ ఈజ్ ఈక్వల్ టు రివర్స్ ఇంటూ 10 ప్లస్ ఆర్ అన్నాం కదా. సో ఇక్కడ మనకు రివర్స్ వాల్యూ మనం 0 ఇవ్వకపోతే ఏమవుతుందంటే కంపైలర్ ఏదో ఒక వాల్యూ తీసుకుంటుంది, లేకపోతే మీకు రివర్స్ ఈజ్ నాట్ ఇనిషియలైజ్ అని చెప్పేసి కంపైల్ టైం ఎర్రర్ వస్తుంది. సో అందుకే రివర్స్కి ఏదో ఒక వాల్యూ మనం ఇవ్వాలి. ఫస్ట్ 0 ఇచ్చాము. సో 0 ఇంటూ 10, 0 ఇంటూ 10 బికమ్స్ 0 ప్లస్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఆర్, 8. సో 0 ప్లస్ 8 బికమ్స్ 8. సో 8 ఈజ్ గివెన్ టు రివర్స్, 8 ఈజ్ గివెన్ టు రివర్స్. సో న్యూ వాల్యూ ఆఫ్ రివర్స్ ఈజ్ 8. ఓకే, సో నెక్స్ట్ n is equal to n by 10. సో n by 10 means 328 by 10 ఆల్రెడీ మనం చేసాం ఇక్కడ. సో దిస్ డివిజన్ ఆపరేటర్ మనకి ఏమి ఇస్తుంది, కోషంట్. సో వాట్ ఈస్ ద కోషంట్ హియర్, 32 ఈజ్ ది కోషంట్. సో 32 ఈజ్ గివెన్ టు n. సో ఇక్కడ మనకు n వాల్యూ అనేది మారిపోతుంది, 328 బికమ్స్ 32. ఓకే, సో ఆఫ్టర్ దిస్ అగైన్ వీ హ్యావ్ టు గో టు ది కండిషన్ అండ్ చెక్ ది కండిషన్. ఓకే, check the condition with the new value of n. So new value of n is 32. 32 greater than 0. Yes, it is also true. So once again execute the body of the while loop. First statement enti r is equal to n modulus 10. Ante
సో n వాల్యూ ఇస్ 32 కదా. సో 32ని మళ్ళీ 10తో డివైడ్ చేయండి. 10 3s 30, రిమైండర్ ఈజ్ 2. సో మనకు రిమైండర్ ఈజ్ ఇంపార్టెంట్. సో 2 ఈజ్ గివెన్ టు r. సో న్యూ వాల్యూ ఆఫ్ r ఈజ్ 2 నౌ. ఓకే, నెక్స్ట్ రివర్స్ ఈజ్ ఈక్వల్ టు రివర్స్ ఇంటూ 10 ప్లస్ r. వాట్ ఈజ్ రివర్స్ అట్ ప్రజెంట్? 8 కదా. సో 8 ఇంటూ 10 it becomes 80 plus what is the value of r now? 2. So it becomes 82. 82 is given to reverse. So new value of reverse is now 82. ఓకే, ఇక్కడ మనకు ప్రాసెస్ జరిగే కొద్దీ n వాల్యూ తగ్గుతూ ఉంటుంది, రివర్స్ వాల్యూ అనేది మనకు పెరుగుతూ ఉంటుంది. ఫైనల్గా మన అవుట్పుట్ అనేది ఈ రివర్స్లోనే వస్తుంది. ఓకేనా, మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. సో నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్ టు n బై 10. సో ఆల్రెడీ మనము డివిజన్ పర్ఫామ్ చేసాము. సో డివిజన్ అంటే మనకు కోషెంట్ వస్తుంది 3 కదా. సో 3 ఈజ్ గివెన్ టు n. సో న్యూ వాల్యూ ఆఫ్ n ఈస్ నౌ 3. ఓకే, సో ఫ్రమ్ హియర్ అగైన్ go to the condition testing. Okay, now what is the new value of n? 3 greater than 0, that is also true. Okay, so execute the body of the while loop. R is equal to n modulus 10. Okay, so n value is now 3 kada. So 3 ni manamu 10 తో డివైడ్ చేయండి. 10 zeros 0, remainder is 3. So remainder 3 is given to r. So new value of r is now 3. Okay, so next reverse is equal to reverse into 10 plus r. What is reverse at present? 82 kada. 82 into 10 it becomes 820 plus r value is 3. So totally it becomes 823. So 823 is given to reverse. So new value of reverse is now 823. సో మనకు అబ్జర్వ్ చేస్తే కావాల్సిన అవుట్పుట్ అనేది ఇక్కడ వచ్చేసింది కదా. సో నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్ టు n బై 10. సో ఆల్రెడీ మనం డివిజన్ పర్ఫామ్ చేసాం. రిమైండర్ ఈజ్ కోషెంట్ ఈజ్ 0. సో 0 ఈజ్ గివెన్ టు n. సో న్యూ వాల్యూ ఆఫ్ n ఈజ్ నౌ 0. ఓకే, సో విత్ దిస్ అగైన్ గో టు ద కండిషన్. నౌ చెక్ ది కండిషన్ విత్ న్యూ వాల్యూ ఆఫ్ n. సో n వాల్యూ మనం ప్రజెంట్గా 0 ఉంది కదా. సో 0 గ్రేటర్ దాన్ 0 ఇట్ ఈస్ ఫాల్స్. సో వైల్ లూప్ అనేది బ్రేక్ అయిపోతుంది. గో టు ద నెక్స్ట్ స్టేట్మెంట్ ఆఫ్టర్ ది వైల్ లూప్. ఓకే, సో వాట్ ఇస్ ద నెక్స్ట్ స్టేట్మెంట్? ఇంకా ఫైనల్గా మనము అవుట్పుట్ని ప్రింట్ చేసి యూజర్కి చూపించాలి అంతే. సో స్లాష్ n ఆర్ న్యూ లైన్ రివర్స్ ఈస్ %d. సో మనకు అవుట్పుట్ ఏ వేరియబుల్లో ఉందో రివర్స్ వేరియబుల్ ఉంది కదా. సో దాన్ని మనము ప్రింట్ చేయండి అంతే. రైట్ గెట్ ch and close the main function. Check the output. Alt F9. One error is there. So printf. Okay, spelling is mistake here. printf. Okay, so once again compile it. Alt F9, Control F9. So n value is for example 456. Reverse is 654. So once again we will check. So n value is for example 642. Reverse is 246. So one more input. So 1 2 3 4. Reverse is 4321. Okay.